శ్రీమాత్రే నమః. హాయ్ అండి, అందరికీ కూడా దేవి నవరాత్రి శుభాకాంక్షలు. నేను పెట్టిన ప్రసాదాలన్నీ మీరు చూస్తున్నారని నాకైతే అర్థమైంది. ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి, మీకు నచ్చాయో లేదో చెప్పండి. నా పద్ధతిలో నేను చేసి చూపించాను అనమాట. అలాగే ఈరోజు నేనైతే పూర్ణం బూరెలు కూడా ఈజీగా చాలా సులువుగా, ఎప్పుడూ చేయని వాళ్ళు కూడా మొదటిసారి చేసినా కూడా చాలా బాగా వస్తాయి. ఇలా పూర్ణం బూరెలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇది కూడా చూపిస్తాను. ఇది కూడా ఒకరోజు మనం ఈ బూరెలు కూడా ప్రసాదంగా పెట్టుకోవచ్చు. నేను చేసిన రెసిపీల్లో ఇప్పటివరకు 9 రకాల ప్రసాదాలు అయితే చూపించాను. ఇది ఒక 10వ ప్రసాదంగా పూర్ణం బూరెలు చూపిస్తున్నాను. అలాగే పొంగు బూరెలు కూడా ఎలా చేయాలో చూపిస్తాను. బూరెలు వేసినప్పుడు పొంగు బూరెలు కూడా కంపల్సరీ వేయాలి. బూరెలు చేయడానికి ముందుగా మనం మినపప్పు బియ్యం విడివిడిగా నానబెట్టేసుకోవాలి. 1 కప్పు మినపప్పు వేసామంటే 2 కప్పుల రైస్ అయితే మన క్వాంటిటీని బట్టి నానబెట్టుకోవాలి. ఒక 3-4 గంటల ముందు నానబెట్టేసుకుంటే మనకి ఇవన్నీ మిగతా ప్రసాదాలు చేసేసరికి ఇవి నానిపోయి రెడీగా ఉంటాయన్నమాట. ఈలోగా మనం ఇప్పుడు ముందుగా శనగపప్పు ఉడికించుకోవాలి. నేను ఒక 100 గ్రాముల శనగపప్పు అయితే నేను చూపిస్తున్నాను. శనగపప్పు శుభ్రంగా కడిగేయాలి. కడిగేసి కుక్కర్లో వేసేసి ఉడికించేసుకోవాలి. నానబెట్టాల్సిన అవసరం ఉండదండి, తొందరగానే ఉడికిపోతుంది శనగపప్పు. కొంచెం విజిల్స్ ఎక్కువ వేయించుకుంటే కుక్కర్లో వేసి ఒక 4-5 విజిల్స్ వేయించుకుంటే ఉడికిపోతుంది అనమాట. 1 కప్పుకి ఒక 3 కప్పుల వాటర్ వేసేసి ఉడికించేసుకోవాలి. తర్వాత నీరు ఎక్కువగా ఉంటే మనం వడపోసేసుకోవచ్చు. ఈలోగా మనకి పప్పు కూడా రెడీ అయిపోయింది కదా, పిండి అయితే రుబ్బేసుకోవాలి. మినపప్పు తీసుకున్నాను, బాగా నానిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసి రుబ్బేసుకుందాము. ముందుగా అయితే మినపప్పు వేస్తున్నాను. నేనైతే 2 కలిపేసే నేను మిక్సీ పెట్టేస్తానండి, చాలా బాగా వస్తుంది. పైన మనకి స్టఫింగ్ చేసుకున్నా సరే పైన కూడా మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా బియ్యం పప్పు కలిపి నేను దోశల పిండిలాగే రుబ్బేస్తానమాట మిక్సీ జార్లో అయితే. అదే గ్రైండర్లో అయితే ముందు కొంచెం పప్పు నలిగిన తర్వాత అప్పుడు బియ్యం వేస్తానమాట. ఇందులో కొంచెం సరిపడా వాటర్ వేసేసి లైట్గా సాల్ట్, మీరు ఏమంటారో తెలియదు కానీ ఈ పిండిని అయితే మనం బూర్లు పైన వేసే పిండిని చోవి అంటారు, చోవి పిండి అంటారనమాట. ఇది కొంచెం సాల్టెడ్గా ఉండాలి. ఈ దోశల పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. శనగపప్పు అయితే ఉడికిపోయింది కదా, చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం కొంచెం వాటర్ ఎక్కువ వేసాం కాబట్టి అవసరం లేదు, తీయాల్సిన అవసరం లేదు, సరిపోయింది కరెక్ట్గా. గరిటెతో అయితే నేను ఇలా మెత్తగా మ్యాష్ చేసేస్తున్నాను. మిక్సీలో వేయాల్సిన అవసరం లేదనమాట. పప్పు గరిటె ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. అక్కడక్కడ పప్పులో ఉన్నా కూడా బాగుంటుందండి. 1 కప్పు శనగపప్పు వేసాను కదా, 1 కప్పు బెల్లం వేసేస్తున్నాను. తీపి అయితే మనకి ఇష్టమైనట్టు కొంచెం ఎక్కువ తక్కువలో చూసుకుని వేసుకోవచ్చు. బెల్లం తురుము వేసేసి ఒకసారి కలిపేశాను. కలిపి మనం మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. దీన్ని కొద్దిసేపు స్టవ్ మీద పెట్టుకుని ఆ బెల్లం అంతా కరిగిపోయి కొంచెం దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలన్నమాట. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి ఇది, లేదంటే గిన్నె అంతా మాడిపోతుంది, చూసుకుంటూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మొత్తం అంతా ఈ పప్పు బెల్లం బాగా కరిగిపోయి కలిసిపోతుంది, దగ్గర పడుతుంది అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే బూరెలు వేసేటప్పుడు బయటికి రావడం అది ఏముండదు అనమాట. నూనె అంతా పాడైపోవడం, బయటకు వచ్చేయడం జరుగుతూ ఉంటుంది కదా, అలాంటివి ఏమీ రావన్నమాట. ఇప్పుడు ఇది బాగా దగ్గర పడిపోయింది. ఇందులోకి కొంచెం ఇలాచీ పొడి అలాగే కొంచెం నెయ్యి వేసేసి కలిపేస్తున్నాను. చల్లారిన తర్వాత ఇంకా కొంచెం దగ్గరగా అయిపోతుంది. కొంచెం వేడిగా ఉంది కదా, అందుకని అలా కనపడుతుంది. ఒక పళ్ళెల్లోకి తీసేసుకుని మనం ఉండల్లా చుట్టేసుకోవడమే. చల్లారిపోయాక చేసుకుంటే మనకి లడ్డూలు రెడీగా ఉంటాయి అన్నమాట. ఈలోగా మనం మూకుట్లో నూనె వేసేసి వేడి చేసుకుందాము, వెచ్చబడుతూ ఉంటుంది. ఇలా లడ్డూలు మనకు కావాల్సినట్టుగా ఉండలు రెడీ చేసుకుని పూర్ణం ఉండలు రెడీగా పెట్టుకోవాలి. పిండి చూసారు కదా ఎలా ఉందో, దోశల పిండి మీద కొంచెం చిక్కగా ఉండాలన్నమాట. చాలా స్మూత్గా వస్తాయండి ఇలా చేసుకుంటే, ఇబ్బంది ఉండదు. కానీ బూరెలు కంటే ముందు మనం పొంగు బూరెలు వేసుకోవాలి. ఈ పిండితోనే మనం చిన్న చిన్న బూరెలు వేయాలన్నమాట. వీటిని పొంగు బూరెలు అంటారు. అమ్మవారికి, ఏ అమ్మవారికైనా సరే మనం నైవేద్యాలు పెట్టుకున్నప్పుడు, పూజలు చేసుకున్నప్పుడు పొంగు బూరెలు 1 వేసినా కూడా సరిపోతుంది అని చెప్తారు మన పెద్దవాళ్ళు. ఇలా ఒక 9 బూరెలు అయితే వేస్తానన్నమాట నేను ఎప్పుడు కూడా కంపల్సరీ. చాలామంది వేస్తూ ఉంటారు. ఇలా 9 బూరెలు వేసి పక్కన పెట్టుకుని మిగిలినవన్నీ చేసి కంపల్సరీ ఇది నైవేద్యం అయితే పెట్టుకుంటూ ఉంటాను అనమాట. బూరెలు వేసినప్పుడు అయితే నేను ముందుగానే ఇలా 9 పొంగు బూరెలు వేసి పక్కన పెడతాను. ఇప్పుడైతే పూర్ణం బూరెలు చేసేసుకుందాము. ఇలా పూర్ణం ఇందులో పెట్టేసి చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. చేతితో తీస్తే కరెక్ట్గా స్టఫింగ్ సరిపోతుంది అనమాట అండి. చక్కగా వేసుకోవచ్చండి. కొత్తగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఈజీగానే ఉంటుంది. ఇలా చేతితో తీయడం కుదరకపోతే ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్తో కూడా తీసి వేసుకోండి, బాగానే వస్తాయి. గుండ్రంగా కూడా వస్తాయి. 1-2 సార్లు చేస్తే ప్రాక్టీస్ అయిపోతుంది, అలవాటు అయిపోతుంది. చాలామందికి బూరెలు వేయడం అంటే చాలా భయం కూడాను, నాకు తెలుసు. సరిగ్గా రావు అంటూ ఉంటారు.
ఇలా పూర్ణం మనం అలా చేయడం వల్ల చూసారా బయటకు అన్నది లైట్గా కనపడుతుంది కానీ అసలు బయటికే రాదండి. నూనె కూడా పాడవద్దు అనమాట, ఆయిల్ కూడా. రెడీ అయిపోయి చూసారు కదా, ఎలా కావాలంటే అలా మనం ఈజీగా వేసుకోవచ్చు. పూర్ణం బూరెలు అయితే అమ్మవారి నైవేద్యానికి రెడీ అయిపోయాయి. ఏ పూజలైనా పండగలైనా మనం పూర్ణం బూరెలు కంపల్సరీ చేస్తూ ఉంటాము. కొన్ని పూజలకైతే కంపల్సరీ పూర్ణం బూరెలే చేయాలి అంటూ ఉంటారు. అలా రాని వాళ్ళు ఏంటంటే పొంగు బూరెలైనా సరే కనీసం పొంగు బూరెలు చేసి కొంచెం పాయసం నైవేద్యం పెట్టుకున్నా సరిపోతుంది. 9 రోజులు 9 ప్రసాదాలు, అలాగే విజయదశమి నాడు కూడా మనం ప్రసాదంగా చేసుకునే పూర్ణం బూరెలు కూడా రెడీ అయిపోయాయి. ఈ రోజుతో నేను 10 ప్రసాదాలు అయితే రెసిపీస్ పెట్టానమాట. ఇలా మనకి కావాల్సినన్ని బూరెలన్నీ వేసేసుకోవడమే. టేస్టీగా అయితే పూర్ణం బూరెలు రెడీ అయిపోయి నూనె అస్సలు పీల్చలేదండి. ఇవి చాలా బాగా వచ్చాయి. ఒకసారి మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను చేసిన ఈ ప్రసాదాలు మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ చేయండి. ఎదురు చూస్తున్నాను మీ కామెంట్స్ కోసం. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.